ద్వాదశ రాశుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2025లో ఎలా ఉందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. 2025 మరి వృషభ రాశి ఎలా ఉందో ఒకసారి మనము తప్పకుండా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఖచ్చితంగా ముఖ్యంగా మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాభస్థానంలోకి మరి మార్చి నుంచి శని రావటం, తర్వాత మరి రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఓచలో మరి కొద్ది రోజులు మేనంలో ఉండటం, దీనివల్ల అత్యధిక భాగము వారికి ఇటు సామాజికంగా తర్వాత వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎలా చూసినప్పటికీ కూడా సుఖ సౌఖ్యాలు పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా సరే అంటే పెళ్లి కోసం వేచి ఉన్న ఈ జాతకులు ఎవరైనా ఉంటే గనక వారికి కూడా మరి త్వరలో నోరు తీపి చేసుకునే పరిస్థితి వచ్చేది అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇల్లులు భూములు కొనాలన్నా లేదా ఇప్పటిదాకా వాళ్ళ అమ్మకానికి పెడితే అవి అమ్ముడు కాకుండా సతాయిస్తున్న వాటిలో కూడా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే జరుగుతుంది. అయితే మరి వీరికి ఎప్పటి నుంచి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే కనుక ఇక్కడ ఈ ఏదైతే జనవరి ఫిబ్రవరిలో మాత్రం కొంతవరకు అనారోగ్యం అనేది ఉంటుంది. అలాగే ఈ జాతకుల యొక్క సంతాన ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క చదువుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి దాటిన తర్వాత నుంచి మాత్రం వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్టుగా ఉండటం అనేది కనిపిస్తోంది. అలాగే మరి వారి అంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి పెరగటం అనేది, ఉద్యోగాల్లో మనం ఏదైనా సరే పదోన్నతుల కోసం కానీ మరి ఇతరత్ర మంచి మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే గనక ఆ మార్పులు మరి వీరికి అనుగుణంగా ఏర్పడడానికి, మరి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఎంతో కొంత కొత్త అవకాశాలు పొందడానికి కూడా మరి చాలా చక్కటి వాతావరణం అయితే కనుక వృషభ రాశి వారికి కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వారికి ఇంచుమించుగా ఫిబ్రవరి నుంచి ఇంచుమించుగా అక్టోబర్ వరకు కూడా చాలా యోగ్యదాయకమైన నెలలుగానే చెప్పవలసి ఉంటుంది. ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంచుమించుగా ఫిబ్రవరి వరకు మాత్రం కొంత అనుకోని ఇబ్బందులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద అనారోగ్య సమస్యలు, తర్వాత మనం ఏదైనా సరే అప్పటికే మరి అంత క్రితం మంచి కాలంలో మొదలెట్టిన పనులు ఏవైనా ఉంటే అంటే ఇల్లు నిర్మాణం అవి చేస్తున్నట్టయితే కనుక అవి కొంతవరకు కుంటుపడతాం, సకాలంలో మనకి రావాల్సిన డబ్బులు సరిగ్గా అందకపోవటం, ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా అక్టోబర్ నుంచి ఇంచుమించుగా ఫిబ్రవరి వరకు కూడా ఉంటాయి. ఇక ఆరోగ్య సమస్యల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత గొంతుకు సంబంధించినవి, ఆ తర్వాత మరి ఈ లివర్కి సంబంధించినవి కొంతవరకు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఉంటుంది. కానీ అధిక భాగం అంతే మనం ఇందాక చెప్పినట్టు ఏంటంటే మొదట సంవత్సరం ప్రారంభంలో జనవరి ఫిబ్రవరి, ఆ తర్వాత నుంచి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి ఈ నెలలు వదిలేస్తే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా కూడా వృషభ రాశికి బాగుందనే చెప్పవలసి ఉంటుంది. గురువు గారు వృషభ రాశి వారికి చాలా వరకు బాగుందనే చెప్పారు, కానీ కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటికి పరిహారాలు ఏమిటి గురువు గారు? తప్పకుండా వృషభ రాశి పరిహారాలు కూడా మనం తెలుసుకుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ జనవరి ఫిబ్రవరి కొంతవరకు అనారోగ్యము, పిల్లలకి కూడా అంత బాగుండకపోవటం అనేది ఒకటి చెప్పాం. తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఆర్థిక స్థితుల్లో మందకొడితనం, తర్వాత వారు చేపట్టిన పనుల్లో కూడా కొద్దిగా ముందుకు సరిగ్గా వెళ్ళని పరిస్థితులు, ఇలాంటివి కొన్ని మనం చెప్పుకున్నాం. సరే, ఎక్కడ బాగుంది ఎక్కడ బాగుండదు అనేది పక్కన పెడితే అసలు ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళు బాగుండాలి అంటే కనుక ఏం చేసుకోవాలి అనే దాని మీద మనం దృష్టి పెడదాం.
ఎందుకంటే వ్యక్తిగత జాతకాల్లో ఒక్కోసారి ఈ మనం చెప్పిన నెలల కంటే కూడా ఒక్కోసారి ముందు ఉండొచ్చు ఆ ఇబ్బందులు, లేదా తర్వాత ఉండొచ్చు. కనుక వ్యక్తిగత జాతకం అనేది కూడా అప్పుడప్పుడు దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు చేసుకోవాల్సిన అనువైన పరిహారాలు ఏంటి అంటే కనుక ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు శుక్రవారాల పాటు అంటే వాళ్ళకి గుర్తున్నప్పుడల్లా నెలకో 2 నెలలకో ఇలా మధ్య మధ్యలో గుర్తున్నప్పుడల్లా శుక్రవారాలు, ఆ నెలలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు, ఆ శుక్రవారాలు కొద్దిగా వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు వేసి స్నానం చేసినట్టయితే గనక వారి యొక్క రాస్యాధిపతి స్థితి బలపడటం అనేది ఉంటుంది. కనుక ఎప్పుడైతే రాస్యాధిపతి మెరుగ్గా బలం పుంజుకుంటాడో అప్పుడు మిగతా వచ్చే ఇబ్బందులన్నీ కూడా మనం తట్టుకుని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక అప్పుడప్పుడు వారు స్నానం చేసే నీటిలో శుక్రవారాల పూట ఆ రకంగా చేస్తే మంచిది. ఇక వ్యక్తిగతంగా ఎవరైనా సరే ఏదైనా సరే ఈ స్తోత్ర పారాయణలతో గనక అలవాటు ఉంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు సురభి స్తోత్రం అని ఉంటుంది. ఈ సురభి స్తోత్రాన్ని గనక నిత్యం పఠించినట్టయితే సురభి స్తోత్రం అన్నా ఒకటి, లేదా సురభి కవచం అన్నా కూడా ఒకటి. ఈ కవచం కానీ స్తోత్రం కానీ ఈ ఏడాది అంతా కూడా చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే చికాకులు తగ్గటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఈ కుటుంబ సమస్యలు, ఆడవాళ్ళ ప్రాబల్యం, లేదా ఆడవాళ్ళైతే మగవాళ్ళ ప్రాబల్యం, వారికి ఏవైనా సరే ఇతర చెడు అలవాట్లు ఇలాంటివి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మధ్య మధ్యలో, ముఖ్యంగా మనం చెప్పే ఈ అక్టోబరు ఈ ఫిబ్రవరి మధ్యలో. కనుక ఆ రకమైన ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి వీరికి బాగా ఉపయోగపడేది ఆ రకమైన సురభి కవచం. అది లేదు అంటే అందరూ తేలిక చేసుకోవాలి అంటే కనుక శుక్రవారాల పూట అప్పుడప్పుడు ఇందాక చెప్పినట్టు పచ్చిపాలు కలిపి చేయటం అనేది. తర్వాత ఇక ఏదైనా సరే ఈ వాస్తు పరంగా కానీ ఇతరత్ర కూడా కొంత బలం పెంచుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఇంట్లో ఏ గదిలో అయినా సరే, హాల్లో అనుకోండి లేదా వాళ్ళ బెడ్రూమ్లో అనుకోండి, ఈ ఉత్తరం వైపు ఏదైనా సరే మంచి సీనరీకి సంబంధించిన అంటే ఈ ప్రకృతికి సంబంధించింది ఏదైనా సరే వాల్ పేపర్ పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభించడం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రకమైన దోష పరిహారాలు పాటించి వారు ఉన్నంతలో వారి జాతకాలను అయితే చక్కదిద్దుకోవచ్చు. గురువు గారు వృషభ రాశి వారికి ఓ చక్కని పరిహారాలు చెప్పారు. అవన్నీ పాటించి సత్ఫలితాలు పొందండి. మీరు 2025లో వృషభ రాశి గోచార ఫలితాలను తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.